ప్రజా టీవీ తెలుగు న్యూస్. ఇదంతా రాదు కదా. కంపల్సరీ ఎమ్మెల్యే గారు సదాశివం గారు ఉమ్మడి అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా ఉక్రా సముద్రంలో కమ్యూనిటీ భవనం 2003లో అప్పుడు ప్రభుత్వం తెలుగుదేశం హయాంలో కాళా శ్రీనివాసులు గారు ప్రారంభించడం జరిగింది. అంటే నిధులు ఇవ్వడం జరిగింది. ఈ మధ్యలోనే అప్పుడు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల మధ్యలోనే ఆగిపోయింది. ఇలా జిల్లా వ్యాప్తంగా నాయకురాములకి ఎక్కడెక్కడైతే స్థలాలు ఇచ్చారో ఆ స్థలాల పరిశీలన, కమ్యూనిటీ హాల్కు సంబంధించి స్థితిగతుల పైన జిల్లాలో పర్యటన అనుకొని ఎక్కువ మందికి అంటే గ్రామాలు కూడా చెప్పలేకపోయినాం సమయాభావం లేకపోవడం వల్ల. అయితే అందరినీ పిలిచి దీన్ని మరీ రూపురేఖలు మార్చి ఇది మన కమ్యూనిటీకి ఉపయోగపడే విధంగా ఆచరణలోకి తీసుకుని వచ్చి ఆ తర్వాత ప్రజాప్రతినిధుల్ని ఇక్కడ ఉన్నటువంటి కుల సంఘీయుల్ని అందరినీ ఏకతాటిగా తీసుకుని వచ్చి ప్రారంభించుకునేదానికి ఒక పునాది వేసుకోవాలనే సంకల్పంతో ఈరోజు చైర్మన్ గారు ఆకస్మిక తనిఖీలో భాగంగా బుక్రా సముద్రం రావడం జరిగింది. ఈ బుక్రా సముద్రంలో 2003లోనే మనకి ఇక్కడ స్థలం కూడా ఇవ్వడం జరిగింది. కాలక్రమేణా మన నిర్లక్ష్యం వల్ల కొంతమంది అదర్ కమ్యూనిటీ వాళ్ళు వచ్చేసి ఇల్లు కూడా కట్టుకొని మన స్థలాన్ని ఆక్రమించుకోవడం కూడా జరిగింది. ఉన్నదాన్ని కాపాడుకోవాలి కాబట్టి ఈ ఉన్న ప్లేస్ ని మన మండలానికి సంబంధించిన ఇది మన కమ్యూనిటీకి ప్రభుత్వం అందించిన మన ఆస్తి కాబట్టి దీనిపైన ప్రతి ఒక్కరికి మన ఇంటి సమస్యలాగా మన ఇంటి ఎలా కాపాడుకుంటామో ఆ విధంగా ఈ కమ్యూనిటీ భవనాన్ని కాపాడుకోవాలి కాబట్టి దీనికి సంబంధించి నిన్ననే ఎంపీ గారిని ఇప్పుడు ఎమ్మెల్యే గారిని చైర్మన్ గారు కలిశారు. వాటి స్థితిగతుల గురించి వివరించి అందరికీ నమస్కారం. నా పేరు రుద్రకోటి సదాశివం. ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఈనాటి సభాధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ కమిటీ స్టేట్ డైరెక్టర్ ఆదినారాయణ గారికి, అదేవిధంగా ఈ పక్క ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ కమిటీ రాష్ట్ర డైరెక్టర్ కొండన్న గారికి, అదేవిధంగా సత్యసాయి జిల్లా నాయి బ్రాహ్మణ సాధికార కమిటీ జిల్లా కన్వీనర్ రామాంజనేయులు గారికి, అదేవిధంగా మన నాయి బ్రాహ్మణ రాష్ట్ర కమిటీ సాధికార కమిటీ రాష్ట్ర కమిటీ మెంబర్ రాంపేట నియోజకవర్గం ఆనంద్ గారికి, అదేవిధంగా ఇంతకుముందు ఆనంద్ గారు చెప్పినట్టు మన పెద్ద ఆయన రామస్వామి గారికి నాకు చాలాసార్లు కలుసున్నప్పుడు ప్రోగ్రాముల్లో కళాకారుల ప్రోగ్రాంలు కలుసున్నాం. అన్నగారు మంచి వ్యక్తి. ఈ వయసులో కూడా మన పొలానికి ఏదో చేయాలి, ప్రభుత్వం నుంచి కానీ సంఘం నుంచి కానీ అందరూ బాగుండాలా, పొలంలో అందరూ సఖ్యతగా ఉండాలా, ఆనందంగా ఉండాలా, ఏదో ఒకటి చేయాలని ఆయనకి తపన. ఆయన కూడా మనం ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలా. అదేవిధంగా ఈరోజు బొక్కాయపట్నం నుంచి ఇచ్చేసిన మండల హెడ్ క్వార్టర్స్ లో ఉండే నాయి బ్రాహ్మణులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తుంటా. ఈ కమ్యూనిటీ హాల్ కూడా గౌరవ ఎమ్మెల్యే గారికి, గౌరవ మన మంత్రి మన ఎంపీ గారి దృష్టికి కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళ దృష్టిలో కూడా ఈ విషయం ఉండాలి. దీన్ని కూడా మన వంతు కొండన్న గారు చెప్పినట్టు మన వంతు ప్రయత్నం మనం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాము. అదేవిధంగా భవిష్యత్తులో కూడా అనేక సంక్షేమ పథకాలు ఇస్తారు. ఒక పక్క 10 లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేదానికి 10 లక్షల కోట్లు ఈ రాష్ట్రం అప్పుల్లో ఉన్నాయి. నెలకి 4,000 కోట్లు లోటు బడ్జెట్. అంటే
ఏమన్నా సంక్షేమం చేయాలన్నా, జీతాలు ఇవ్వాలన్నా, పెన్షన్ ఇవ్వాలన్నా కూడా 4,000 కోట్లు లోట్లోనే ఉంది. అయినా కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పట్టు వదలని విక్రమార్కుడిలాగా ఆయన ఢిల్లీకి పోయి గౌరవ ప్రధానమంత్రిని, మంత్రుల్ని కలిసి ఈ రాష్ట్రానికి పోలవరం నిధులైతేనేమి, అమరావతి నిధులైతేనేమి, ఒక పక్క సంక్షేమానికి, ఒక పక్క డెవలప్మెంట్కి అనేక విధాలుగా చర్యలు తీసుకుంటున్నారు. 3,000 రూపాయల పెన్షన్ ఏకదాటికి 4,000 చేసినాడు. మళ్ళీ 6,000 ఇప్పుడు పెన్షన్ ఇస్తాను. పెన్షన్తో పాటు గ్యాస్ సిలిండర్ కూడా ఈ మధ్యనే 3 సిలిండర్లు ఇచ్చినారు. త్వరలోనే తల్లికి వందనం కార్యక్రమం కూడా 15,000, ఎంతమంది బిడ్డలుంటే అంతమంది చదువుకునే వారికి 15,000 ఇస్తామని ముఖ్యమంత్రి గారు దాన్ని కూడా సమీక్ష చేసినారు. ఆర్టీసీ ప్రయాణం కూడా దాని మీద కూడా చర్చించి త్వరలో అవి కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. అంటే ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి. దీంతో పాటు మన గౌరవ మంత్రివర్యులు, యువ నాయకుడు నారా లోకేష్ గారు కూడా ఆయన అవిశ్రాంతంగా అనేక కంపెనీలతో, మీకు తెలుసలేదు, ఈ 8 నెలల్లో మీరు ఒక్కసారి చూడండి, పెద్ద పెద్ద పేరు మోసిన కంపెనీలు అందరితో చర్చలు జరిపినాడు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ బాగా అనుకూలంగా ఉంది, మంచి స్థలం ఉంది, మంచి వాటర్ ఫెసిలిటీ ఉంది, మంచి పరిపాలన ఉంది, ఇక్కడ మంచి తెలివైన బిడ్డలు ఉంటారు, వీళ్ళు బాగా చదువుకొని మంచి అభివృద్ధి సాధిస్తారు, వీళ్ళకి చదువుకున్న తర్వాత ఉపాధి ఉండాలని పెద్ద పెద్ద కంపెనీలతో, తమిళనాడు కంపెనీ అయితేనేమి, అమెరికా కంపెనీ అయితేనేమి, ఆస్ట్రేలియా కంపెనీ అయితే, ఇతర దేశాల్లో కూడా 10 రోజుల పాటు ఆయన ఉండి ఆ కంపెనీలతో మాట్లాడి వాళ్ళు ఒప్పించి ఇక్కడ పెట్టుబడులు పెట్టేదానికి, అదేవిధంగా ఉద్యోగాలు కూడా మన బిడ్డలు ఉన్న బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ చేస్తే వాళ్ళకు కూడా ఉద్యోగాలు కల్పించేదానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.